టాలీవుడ్లో ఈ వారం 4 సినిమాలు వచ్చాయి. అన్ని బాక్స్ ఆఫీస్ని కుదిపేస్తాయనుకున్నారు. అంచనాలను మించేలా అంతగా హైప్ క్రియేట్ అయింది. తీరా చూస్తే ఒక్కటే హిట్. ఈ నెల ఫస్ట్ వీక్లో కూడా ఇలానే ఒకేసారి అరడజన్ మూవీలు వచ్చాయి. కానీ ఒక్కటే గట్టెక్కింది. ఇప్పుడు దసరా దరువులో కాసుల కరువు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. భగవంత్ కేసరికి పోటీగా లియో, హిందీ మూవీ గణపత్ కి పోటీగా టైగర్ నాగేశ్వరరావు సందడి చేశాడు. కానీ ఏమైంది? ఈ వీక్ 3 షాకుల్లో ముఖ్యమైన షాక్ లియోదే. ఓపెనింగ్స్ అద్రయి, తర్వాత కలెక్షన్స్ డ్రాప్ అవుతున్నాయి. లియో ఫస్ట్ డే 140 కోట్ల ఓపెనింగ్ సొంతం చేసుకుంది అన్నారు. 2 రోజుల్లో 3 మిలియన్లతో యుఎస్ లో వసూళ్ల వరదొచ్చిందన్నారు. కానీ విడుదలైన 2వ రోజుకే 44% కలెక్షన్స్ డ్రాప్ అవటమే కాదు, కంటెంట్ లేని కథకి యాక్షన్ డోస్ పెంచారనే కామెంట్ల దాడి పెరిగింది. లియోలో కనీసం ఫస్ట్ హాఫ్ అయినా బాగుంది, కానీ టైగర్ నాగేశ్వరరావులో పాన్ ఇండియా మూవీ అనిపించుకోదగ్గ సింగిల్ సీన్ లేదనేస్తున్నారు. ఓ బయోపిక్ ని మాక్సిమం లిబర్టీ తీసుకుని ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా మార్చటమే కొంప ముంచిందనేస్తున్నారు. ఇక బాలీవుడ్ మూవీ గణపత్ గురించి ఎంత తక్కువ చెప్తే అంత బెటర్. ఓ 50-60 ఏళ్ల తర్వాత మన ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేసి హాలీవుడ్ మ్యాడ్ మ్యాక్స్ స్టైల్లో ఏదో తీయబోయారు. కథ లేదు, వ్యధ కూడా లేదు. కేవలం టైగర్ ష్రాఫ్ డాన్స్ ఫైట్ల మధ్యలో కథను నింపే ప్రయత్నం చేయడంతో ఈ హీరో కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అనిస్తున్నారు. ఈ వారం భగవంత్ కేసరికి ఇక్కడ టైగర్ నాగేశ్వరరావుతో తమిళ్, కన్నడ మార్కెట్లో లియోతో భీకర పోటీ అన్నారు. కానీ ఆ రెండూ సైడ్ కు వెళ్లాయి. భగవంత్ కేసరి మాత్రం బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తూ దూసుకు వెళ్తోంది. ఈ నెల ఫస్ట్ వీక్ లో కూడా ఇలానే ఒకేసారి అరడజన్ మూవీస్ వచ్చాయి. మంత్ ఆఫ్ మధు, రూల్స్ రంజన్, మామ మషేంద్ర, మ్యాడ్ ఇలా సినిమాలు క్యూ కొట్టాయి. కానీ అందులో ఒకే ఒక్క సినిమా మ్యాడ్ కి వసూళ్లు దౌడుతీశాయి. మిగతా 5 సినిమాలు డిజాస్టర్ అని తేలాయి. అక్టోబర్ నెల మొదటి వారం 6 మూవీస్ వస్తే ఒకటి హిట్ అయినట్టే ఈ వారం 4 జంబో మూవీస్ వస్తే ఒకటే గట్టెక్కింది. లియోకి ఇంకా వసూళ్ల జోరు కంటిన్యూ అవుతున్నా టాక్ మరీ వీక్ అయింది. భగవంత్ కేసరి జోరు పెరుగుతోంది.